ఈసారి తిరుపతికి డే టైంలో జర్నీ చేశాము. ఇక్కడ చూస్తే రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూసారా పిల్ల బ్యాచ్ మొత్తం ఫ్యామిలీ సర్కస్ చూపిస్తారు అందరూ ఒక చోటుంటే. ఇంక ట్రైన్ ఎక్కాక జర్నీ బోర్ కొట్టకుండా మా వాళ్ళు రాముడు, సీత స్టార్ట్ చేసేశారు. ఈ గేమ్ అయితే ఫుల్ టైం పాస్ అయింది. టైం ఎంత స్పీడ్‌గా గడిచిపోయిందో అనిపించింది. కాకపోతే సీట్లు అందరికీ ఒకే చోట రాలేదు. ఒక 3 సీట్స్ మాత్రం వేరే చోట వచ్చినాయి. పిల్లలతో జర్నీ అంటే అది మామూలు విషయం కాదు. అలానే వాళ్ళకి బోర్ కొట్టకుండా కూడా చూసుకోవాలి. లేదంటే మొబైల్ కావాలి అని గొడవ చేస్తారు. కానీ మనం మొబైల్‌ని అస్సలు ఇవ్వం కదా పిల్లలకి. ఏదో రకంగా వాళ్ళని డైవర్ట్ చేసేసి ఏదో ఒక గేమ్ ఆడిస్తూ ఉంటే వాళ్ళే మర్చిపోతారు. ఈ రోజుల్లో రాముడు, సీత, స్టార్ ఆట ఇట్లాంటి ఆటలు ఆడేవాళ్లే లేరు. మీరు కూడా ఇంతేనా? ఇలా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తారా? లేదంటే మొబైల్ చూసుకుంటూ ఉంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తిరుపతికి రీచ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు పిల్లల్ని తీసుకొని చిన్న చెల్లి వాళ్ళు కొండపైకి వెహికల్‌లో వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళం మేమంతా అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5:00కి మేము బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చాము. చిన్న చెల్లి వాళ్ళకి లక్కీగా అంగప్రదక్షిణ టికెట్స్ దొరికాయి. సో వాళ్ళు ఆ దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి 4:00 అయ్యింది. ఇంకా మేము 5కి బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటికి వెళ్ళాము. మిగతా వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు. మాకు ఆకలేస్తుందని మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రాకెట్ దోశ అంట. ఇదంతా దోశే, భలే వెరైటీగా ఉంది కదా. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత టీ తాగేసి అలా వెళ్తూ ఉంటే పక్కన ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కదా షాప్స్ అన్నీ. మనసు ఊరుకోదు అలా చూడకుండా వెళ్ళిపోతే. సో ఒకసారి అలా లుక్ ఇద్దామని అలా చూసేసి వెళ్ళిపోయాం. రూమ్కి వచ్చాక మిగతా వాళ్ళంతా మెల్లమెల్లగా నిద్రలేచారు. సో ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనానికి వెళ్ళినప్పుడైతే బయట అంత ఎక్కువ జనం లేకపోయినా అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయించారు. క్రౌడ్ క్రియేట్ చేయడానికేమో అనిపించింది. గురువారం రోజు నిజరూప దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. గురువారం రోజు నేను దర్శనానికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఎప్పుడు వేరే వీక్స్లోనే వెళ్ళాను. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, అయితే వీడు క్యాబ్ పెట్టుకోకుండా వచ్చాడని ఇంకా మా బాస్ వీడికి చున్నీతో తలపాగా చుట్టాడు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్లకుండా రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రథం మీద ఊరేగింపు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో అవన్నీ వీడియో క్లిప్స్ నేను తీయడానికి వీలవ్వలేదు. వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఈ మినీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.